గేమ్ చేంజర్ కానీ బాగుందంటే బాగుందనే చెప్పుకోవాలన్న. ఎందుకంటే కంప్లీట్గా ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా సరే కొత్తగా తీశారు, మంచిగా ట్రై చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే అన్ని బాగా వచ్చాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి సీన్ని లేపారు. అసలు మనకి తమిళ్లో జైలరు విక్రమ్ ఏ రేంజ్లో ఉంటుందో ఫస్ట్ హాఫ్ దానికి మించి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఉంది, అదే మూమెంట్ మన సెకండ్ హాఫ్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక డాకు మహారాజ్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్, ఇంకొక సీన్, ఆ రెండు కాకుండా ఎక్కడ కూడా సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్ అనిపించలేదు. ఆ డాకు మహారాజ్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బీజిఎం కూడా తమన్ అసలు గేమ్ చేంజర్ డ్యూటీ చేయకపోయినా సరే ఈ మూవీకి బాగా డ్యూటీ చేశాడు. అండ్ క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. స్టోరీ కంప్లీట్గా ప్రెడిక్టబుల్ ఉంది, కంప్లీట్గా ఫ్లాట్ ఉంది, ఈజీగా ఎవరైనా గెస్ చేసేయచ్చు. ఓన్లీ మేకింగ్ ఒకటి కొత్తగా ఉంది, బాగా ట్రై చేశారు. స్టోరీ అన్నిటి కలిపి కొట్టడం ఉంది, ఎక్సెప్ట్ ఒక హీరోయిన్ చుట్టూ కాకుండా మిగతా అన్ని కూడా ఇది ఆల్రెడీ బాలయ్య మూవీలో మనం చూసామే, ఇది చాలాసార్లు చూసామన్న ఇది ఇంప్రెషన్ వస్తుంది. కాకపోతే ఆ ట్విస్ట్ ఒకటి కొంచెం ఓకే కొత్తగా ట్రై చేశారనిపించింది. ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. బాలయ్యని ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఈ బాలబాబు ఈ మూవీలో చాలా స్టైలిష్గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఇదైనా సరే, లేదంటే ఫారెస్ట్ సీన్ అయినా సరే చాలా బాగా వచ్చింది. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, పక్కా చూడాలి అందరూ. బాగుంది, యావరేజ్ 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 బాగుందన్న, బాగుంది సినిమా, చాలా బాగుందన్న. బాలకృష్ణన్ పేరు పెట్టే మగాడి ఊళ్ళో ఉన్నాడని ప్రపంచంలో. సినిమా మాత్రం బాగుందన్న. తమ్మన్ మాత్రం గుద్దాలు కొట్టిండన్న. మ్యూజిక్ ఘోరం అంటే ఘోరం ఉందన్న. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది బాలయ్య. సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్ బొమ్మ. సూపర్ సూపర్ బాగుంది. బాలయ్య బాబు దెంగేశాడు. బాగుందన్నా సినిమా, సూపర్ సూపర్ డైలాగ్ మొత్తం చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్న, ప్రతి సీన్ గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ సాంగ్స్ సూపర్ గా ఉన్నాయన్న, ఎస్పెషల్లీ చిన్న పాప సాంగ్ ఉంది, సెంటిమెంట్ అయితే సూపర్ గా ఉంది, హైలైట్ గా ఉంది. అండ్ డాకు క్యారెక్టర్ అయితే రిమెంబరింగ్. బొబ్బిలి పులి ఎలా ఉందో ఇప్పుడు నానాజీ వై డాకు మహారాజ్ అంటే సినిమాలో ప్రతి సినిమా సెకండ్ హాఫ్ కానీ సినిమా చాలా అద్భుతంగా తీశారు. డైరెక్టర్ గారు మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం కానీ సెంటిమెంట్ ఉన్నది. చిన్న పాపది అసలు కన్నీళ్ళు వస్తున్నాయి పాపం. అలాంటి డైరెక్టర్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఇన్వేషన్ సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఒక్క నీరు కోసము సినిమాని చాలా హైలైట్గా ఇస్తారు. నీరు బొట్ట కోసము, ప్రజల కోసము ఆయన కలెక్టర్గా ఉండి ఆయన బాలయ్య బాబుకే అన్నయ్యగా మారిపోతావు, చెల్లెలకే. జై బాలయ్య, జై జై కేసీపీడి అమ్మని తగ్గేసిన నా సినిమా కాదు, వేరే వేసిండు, వేరే వేరే అంటే వేరే సినిమా ఇండస్ట్రీ బాలయ్యదే, ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. బాలయ్య, జై బాలయ్య. సినిమా మామూలుగా లేదన్న. సినిమా అయితే అదిరిపోయిందని, అదిరిపోతుంది అనుకున్నా కానీ దద్దరిల్లిపోయిందన్న. సినిమా అయితే మామూలుగా దద్దరిల్లిపోయేది. మెయిన్ దద్దరిల్లిపోవడానికి మెయిన్ ఏంటంటే సినిమాకి బాబీ డైరెక్షన్ అన్న. అసలు ఎలివేషన్స్ మామూలుగా వెళ్ళలేదు బాబీకి. సలార్, కేజీఎఫ్, బాబుని ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడన్న. ఇప్పటివరకు బాలయ్య బాబు అంటే మనకు బోయపాటి గుర్తొచ్చాడు అన్న. కానీ ఈ రోజు నుంచి బాలయ్య బాబు అంటే బోయపాటి కాదన్న వచ్చేది, గుర్తొచ్చేది బాబీ గుర్తొచ్చాడు. ఆ విధమైన ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు. బాలయ్య పర్ఫార్మెన్స్ అయితే అసలు ఊహకన్నా రేంజ్లో ఉందన్న. బాలయ్య బాబు చాలా వేరియేషన్స్ క్యారెక్టర్ ఉన్నాయన్న. ఒక క్రిమినల్ క్యారెక్టర్ ఉంది, ఒక ఫాదర్ క్యారెక్టర్ రోల్గా చేశాడన్న. అండ్ ఒక డాక్ మహారాజ్గా, ఒక సివిల్ ఇంజనీర్గా చేసిన క్యారెక్టర్లు అయితే సినిమాకి మెయిన్ హైలైట్ అన్న. డాక్ మహారాజ్గా చేసిన క్యారెక్టర్ అయితే అసలు ఒక కేజీఎఫ్, ఒక సలారు, ఒక బాహుబలి గుర్తొచ్చే విధంగా క్యారెక్టర్ ఎలివేషన్స్ ఇచ్చాడన్న సినిమాలో అయితే. నేనా బాలయ్య బాబు కాదు, డాకు మహారాజు. చెడ్డవాళ్ళకి డాకు కానీ మంచి వాళ్ళకి మహారాజు. కానీ బాక్సాఫీస్ మహారాజు, బాక్సాఫీస్ బ్లాస్టర్ అయిపోయే విధంగా మహారాజు నేను. కింగ్ ఆఫ్ అంటే ఇప్పటివరకు తన తిరగాలని తనే తిరగరాసుకునే సినిమాలో చాలా కాలమైంది. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి లాంటి ఎలివేషన్స్ చూడాలనుకుంటారా? దానికి మించిపోయి ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు మన బాబీ.